మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను బేగంపేటలోని కిమ్ సన్షైన్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కుశల్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే. సార్, ఇప్పటికే మీరు చాలా వరకు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు, ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నారు చాలా మందికి. సో ఇప్పుడు వచ్చేసేసి అసలు నీ రీప్లేస్మెంట్ అనేది ఏ స్టేజ్లో చేసుకోవాలి? ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, 4 అంటుంటారు. సో కొద్దిమంది ఏంటంటే పిఆర్పి చేయించుకోండి సరిపోతుంది అని అంటారు. అది ఎవరికి సూటబుల్ పిఆర్పి? అదేవిధంగా నీ రీప్లేస్మెంట్ ఎప్పుడు చేసుకోవాలి? రైట్. సో మోకాలు అరగడాలంటే కార్టిలేజ్ అంటే ఈ గుజ్జు ఉంటుంది కదా, ఈ నీ బోన్స్ ఇక్కడ నీ జాయింట్ ఇట్లా ఉంటే రెండు ఎముకలకి మధ్యలో ఈ గుజ్జు, దీన్ని కార్టిలేజ్ అంటాము. సర్ఫేస్ కవరింగ్ అన్నమాట. ఆ గుజ్జు పాడవుతే దాన్ని ఆర్థరైటిస్ అంటాము. అది ఆర్థరైటిస్ 4 స్టేజెస్ లో నడుస్తుంది. స్టేజ్ 1, 2, 3, 4. ఓకే. స్టేజ్ 1 ఏంటనేది మనకి అసలు తెలీదు. బాడీ ఆటోమేటిక్ గా అది కాంపెన్సేట్ చేసేస్తుంది. సో మెల్లిగా ఒకేషనల్ నీ పెయిన్ స్టార్ట్ అవుతుంది. బట్ అది కూడా ఎప్పుడు ఎక్కువ వాకింగ్, స్టేర్ క్లైంబింగ్, అప్ అండ్ డౌన్ చేస్తే ఒక 1 అవర్ తర్వాత అట్లా స్టార్ట్ అవుతుంది. ఆ స్టేజ్ లో ఎవరేం పెద్ద ట్రీట్మెంట్ కూడా తీసుకోరు. ఆటోమేటిక్లీ రివర్స్ సెటిల్ అయిపోతుంది. మెల్లిమెల్లిగా స్టేజ్ 2లో ఆ పెయిన్ అనేది కాన్స్టెంట్ ఆర్ మోర్ ఫ్రీక్వెంట్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. టాబ్లెట్స్ వేసుకున్న అది కూడా కొంతమంది లైట్ తీసుకొని ఆటోమేటిక్ గా సరే పర్వాలేదులే అని వదిలేస్తారు. సో చాలా మంది మాకు ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ దగ్గర అసలు హాస్పిటల్కే రారు. అది కాన్స్టెంట్ అయ్యాక ఫ్రీక్వెంట్లీ ఎవ్రీడే పెయిన్ అయిన తర్వాత అప్పుడు వస్తారు. అప్పుడు ఆల్రెడీ అది స్టేజ్ 3కి వచ్చి ఉంటుంది. స్టేజ్ 3లో కూడా కాల్ స్ట్రేటే ఉంటుంది, బట్ ఫుల్ కార్టిలేజ్ లాస్ అప్పుడు దాకా కంప్లీట్ అవ్వదు. బట్ పేషెంట్స్ కి ఇట్స్ పెయిన్ఫుల్, అందుకనే వస్తారు. ఈ థర్డ్ స్టేజ్ దాకా మనం దాన్ని మెడిసిన్స్ తో, ఫిజియోథెరపీతో, ఒక ఎక్సర్సైజెస్ రొటీన్ తో అది హాల్ట్ చేయొచ్చు. మళ్ళీ దీంట్లో రివర్సల్ ఉండదు. సో సపోజ్ స్టేజ్ 3లో వస్తే నేను అది రివర్స్ చేసి స్టేజ్ 1లో తీసుకురాలేను. ఏ మెడిసిన్ అయినా సరే అది అట్లా పని చేయదు. బట్ వీ కెన్ స్లో డౌన్ ద ప్రోగ్రెషన్. సో పూర్తిగా అరగకుండా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళకూడదని చూడవచ్చు. ఓకే. సో ఇది థర్డ్ స్టేజ్ వరకు. ఫోర్త్ స్టేజ్ లో, లాస్ట్ స్టేజ్ లో కొంతమంది డైరెక్ట్లీ ఆ స్టేజ్ లోనే వస్తారు. ఎందుకంటే టాలరేట్ చేస్తారు. ఒకసారి డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని టాబ్లెట్స్ ఇచ్చుంటారు, అవే వాడుతూ ఉంటారు. అది కూడా ప్లస్ భయం, ఎక్కడ సర్జరీ చెప్తారని ఇంకొక భయం. సో బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు స్టేజ్ 4లో వస్తే ఇట్లాంటి నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయాల్సింది వస్తుంది. ఈ నీ రీప్లేస్మెంట్ లో ఏం చేస్తాము, ఈ అరిగిన బోన్ ఉంటుంది కదా, అది కట్ చేసి ఆ సర్ఫేస్ ని జస్ట్ చేంజ్ చేస్తాం అంతే. రీప్లేస్మెంట్ అంటే పెద్ద ఆర్గన్ లాగా కిడ్నీ తీసేసి కొత్త కిడ్నీ అట్లా కాదు, జస్ట్ ఒక సర్ఫేస్ చేంజ్ చేస్తాం. ఓకే. సో పైన ఒకటి మెటల్, మధ్యలో కింద మెటల్, మధ్యలో ఒక హైలీ స్పెషలైజ్ ప్లాస్టిక్ అంటాం. సో ఈ నీ రీప్లేస్మెంట్ ఇట్లా అవుతుంది. దెన్ వాడుక భాషలో ఇది గుజ్జు సార్, ఇక్కడ కనపడేది కార్టిలేజ్ లాగా ఇట్లా కాదు, బట్ అది ఇది ఫైనలీ ఇది ఆర్టిఫిషియల్ జాయింట్ అన్నమాట. సో ఇది మెటల్ టు కవర్ ద బోన్ అండ్ ఇది స్పెషలైజ్డ్ ప్లాస్టిక్. ఈ రెండింటికి మధ్యన ఇది సపోర్ట్, గ్లైడింగ్ కోసం. సపోర్ట్ అంటే జస్ట్ మొబిలిటీ కోసం. ఓకే. సో ఎప్పుడు చేయాలని అడిగారు మీరు, అది ఫోర్త్ స్టేజ్, లాస్ట్ స్టేజ్ లోనే చేయాలి. ఆపరేషన్స్ ఆల్వేస్ లాస్ట్ స్టేజ్ లో చేయాలంటే అది తప్పు. ఆపరేషన్స్ లో నీ రీప్లేస్మెంట్ ఒకటి, అది ఆర్టిఫిషియల్ జాయింట్ అన్నమాట. బట్ బిఫోర్ దాట్ ఆ స్టేజ్కి వెళ్ళకూడదు అంటే ఎర్లియర్ స్టేజెస్ లో, స్టేజ్ 2, 3లో కూడా మనం వేరే ప్రొసీజర్, ఆస్టియోటమీ అంటాం దాన్ని, నీ ప్రిజర్వేషన్ అన్నమాట. సో యంగ్ ఏజ్ లో ఎక్కువ కొంతమందికి యంగ్ ఏజ్ లో వస్తుంది. ఇప్పుడు 60s తర్వాత ఈ ప్రాబ్లం వస్తే సరే స్ట్రేట్ ఫార్వర్డ్ నీ రీప్లేస్మెంట్ చేయవచ్చు. అదే 40s లో వస్తే, ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ ఒక ఆర్టిఫిషియల్ జాయింట్ అన్నమాట. ఆర్టిఫిషియల్ జాయింట్ కి ఒక లైఫ్ ఉంటుంది, 15 years 20 years అట్లా లైఫ్ ఉంటుంది. సో 60s లో చేస్తే మేబీ ఇట్ విల్ లాస్ట్ ద హోల్ లైఫ్. బట్ 40s లో వస్తే మళ్ళీ మీకు 55-60లో మళ్ళీ ఈ ప్రొసీజర్ చేయాల్సింది వస్తుంది. మళ్ళీ నీ రీప్లేస్ చేయవచ్చు, రివిజన్ నీ రీప్లేస్మెంట్ అంటారు దాన్ని. సో అది బేసిక్లీ మన సింగిల్ జాయింట్ రీప్లేస్మెంట్ ఆల్వేస్ బెస్ట్ ఫర్ లైఫ్. యూ షుడ్ గో త్రూ వన్. బట్ అప్పుడప్పుడు చేయాల్సింది వస్తుంది, అది కూడా మంచి సర్జరీ. బట్ అదే యంగ్ ఏజ్ లో, ఎర్లియర్ స్టేజెస్ లో సపోజ్ పేషెంట్ వస్తే ఈ ప్రోగ్రెషన్ ఆఫ్ ఆర్థరైటిస్ డిలే చేయడానికి ఆస్టియోటమీ అని ఉంటుంది. సో మీరు కొంతమందికి వంకర్ ఉంటుంది కాలు, అది స్ట్రేట్ చేసి అది నడిపిస్తే కరెక్ట్ ఆ డీలే ఆఫ్ ఆర్థరైటిస్ అవుతూ ఉంటుంది. సో దెన్ ఇట్ డీలేస్. సో నెక్స్ట్ 15-20 years తర్వాత నీ రీప్లేస్మెంట్ మళ్ళీ చేయొచ్చు. బై దట్ టైం వాళ్ళు 55-60 అట్లా ఏజ్ గ్రూప్ లో ఉంటారు. ఇట్స్ అ గుడ్ ఏజ్ టు డు దిస్. మొత్తానికి ఈ ప్రాబ్లం అంతా ముందు రాకుండా ఉండాలి అని అంటే మీలో కొంచెం ఆ సింటమ్స్ కనపడినప్పుడే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్, అది మోస్ట్ ఇంపార్టెంట్. కొంతమంది ఏమనుకుంటారంటే
డాక్టర్ దగ్గర వెళ్ళాము, టాబ్లెట్స్ ఇచ్చారు, Hmm. టాబ్లెట్స్ తీసుకున్నాము, Continue సెట్ అయిపోయింది. చేసేసారు. కానీ Yes. అట్లా అస్సలు కాదు. Ah. ఈ కండిషన్ ఒక్కసారి వస్తే అది లైఫ్ లాంగ్ ఉంటుంది. Yes. సో అది లైఫ్ లాంగ్ ఉంటుంది అంటే రోజు మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. ఇప్పుడు మెడిసిన్ రోల్ 20% దీంట్లో, అవును సార్. ఎక్సర్సైజెస్ రోల్ ఇస్ 80%. Yes. అది పేషెంట్స్ అర్థం చేసుకోరు. ఎందుకంటే ఎక్సర్సైజ్ అంటే ఒక ఎఫర్ట్. దాంట్లో 10-15 మినిట్స్ రోజు టైం తీసుకోవాలి. ఆ Hmm. టైం తీసుకొని చేయాలంటే పేషెంట్స్ లేజీ ఉంటారు, చెయ్యరు. ఈ మధ్య అయినా అన్ని సిట్టింగ్ జాబ్స్ అయిపోయాయి కదా సార్. అంతే కదా. కూర్చొని సిస్టమ్ ముందు కూర్చుంటా Correct, ఉంటారు. correct. సో ఏదైనా మొత్తం ఈ సిట్టింగ్ జాబ్స్ లో ఉన్న వాళ్ళకి Correct. కూడా ఇబ్బందే. Correct. సో మీలాంటి వాళ్ళు మీ వీడియోస్ లో కొన్ని చూశాను సార్, అట్లా సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు అయినా సరే కొంచెం కాళ్ళు మాత్రం ఇట్లా కొంచెం సిట్టింగ్ లో ఆడిస్తా పాస్చర్ ఉండాలి. కరెక్ట్ ఉండాలి, అది మోస్ట్ Posture ఇంపార్టెంట్. ఉండాలి. అంటే చైర్ స్ట్రైట్ ఉండాలి, Ah. ఐస్ మీ మానిటర్ టాప్ లో ఉండాలి, Yes. షోల్డర్ పైన కింద ఉండకూడదు, Hmm. బ్యాక్ లో మంచి కర్వ్ ఉండాలి, Hmm. థైస్ స్ట్రైట్ ఉండాలి, నీస్ 90 degrees లో ఉండాలి, ఫుట్ మంచి ఫ్లాట్. Oh. సో ఇట్స్ న్యూట్రల్ రెస్టింగ్ కండిషన్. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇటు కంప్యూటర్ లో అటు ఒకటి పైన కింద చూస్తూ ఉంటాం Yes, కదా, yes. నెక్ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, షోల్డర్ పెయిన్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. Yeah. So అది. ఈ మధ్య ఈ కోవిడ్ టైంలో ఇంకా పడుకొని మరి అంతే కదా, ల్యాప్టాప్ బెడ్ పైన మనం బెడ్ పైననే స్టార్ట్ చేస్తాం పని. సో Yes, దట్ ఈస్ నాట్ ద గుడ్. ఇది ఒక క్లారిటీ అయితే వచ్చింది సార్. ఎప్పుడు సర్జరీకి వెళ్ళాలి, సర్జరీ కూడా అంత భయపడాల్సిన పని లేదని చెప్పేసి చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్.